హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్‌లీ అందరికీ కూడా నేను చాలా డిసప్పాయింట్ చేస్తున్నాను. కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. మా పెద్దోడు ఇప్పుడు క్లాస్ 10థ్‌లో ఉన్నాడు. వాడికి ప్రీ బోర్డ్స్ ఎగ్జామ్స్ అని, అలానే ఇంకా కొన్ని కాంపిటీషన్స్ అవుతున్నాయి. సో, నేషనల్ వైడ్‌లో. సో, వాటన్నిటిలో కొంచెం వాళ్ళని తీసుకెళ్ళడం, తీసుకురావడం వాటిల్లో బిజీగా ఉండి, చదివించడంలో బిజీగా ఉండి నేనే కన్సిస్టెంట్‌గా పెట్టలేకపోతున్నాను వీడియోస్. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ 11:00కి ఆ రోజు మా పెద్దోడు పీటీఎం అయ్యింది. పీటీఎం అయ్యి ఇంటికొచ్చేసారు. నేనైతే వెళ్ళలేదు పీటీఎంకి. యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రైడే స్కూల్ లేదు, పీటీఎం ఉంది కాబట్టి. సో, సెకండ్ సాటర్డే అండ్ సండే హాలిడేస్ వచ్చాయని చెప్పి మేము బెంగుళూరు నుంచి తిరువన్నమలైకి వెళ్దాం, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుందాం అని చెప్పి థర్స్డే అనుకున్నాము. సో, అందుకని మా హస్బెండ్ ఏమన్నారంటే, ఫ్రైడే నేను వెళ్ళిపోతాను, ఆ పీటీఎంకి నేను వెళ్తాను, నువ్వు ఇంట్లో ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకోవాలి అంటే అంత ప్రిపరేషన్స్ చేసేసుకో అని చెప్పన్నారు. అందుకు వాళ్ళు ఏంటంటే, మా పెద్దోడికి ఇచ్చిన స్లాట్ టైమింగ్ అయితే 9:30 to 10:30లో మేము రావాలి. సో, ముందుగానే మా హస్బెండ్ 9:00 కల్లా వెళ్ళి పీటీఎం అటెండ్ చేసుకొని చిన్నోడిని స్కూల్ నుంచి అలా పట్టుకొని వచ్చేసారనమాట, పర్మిషన్ తీసుకొని. సో, దాని తర్వాత నేను ఇంట్లో లంచ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఏమైనా కావాలి అనుకుంటే అవన్నీ కూడా ప్యాక్ చేసేసి రెడీగా ఉన్నాను అనమాట. లగేజ్ అంతా రెడీగా పెట్టుకొని. సో, ఇదైతే మేమంతా లంచ్ ప్యాక్ చేసుకుంది. ఇది క్యాప్సికమ్ రైస్, ఇది చోలే కర్రీ, ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం. అండ్ కొన్ని పేపర్ ప్లేట్స్ పట్టుకున్నాం. అలానే పూరి కూడా చేశాను. మార్నింగే చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి. నేనైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు. సో, అవి కూడా పట్టేసుకున్నాం అనమాట. పిల్లలు ఆకలేస్తుంది అన్నప్పుడు తింటూ ఉంటారు కదా అని చెప్పి. నాకైతే ఇలా కార్లో కూర్చొని తినడం అంటే చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టు కింద వనభోజనాలు చేయాలి అని అంటారు కదా. మేమైతే వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయలేదు. తిరువన్నమలైకి వెళ్తున్న దారిలో దగ్గరలో అంటే కృష్ణగిరి దాటేసాము అన్నాక మేమైతే ఇక్కడ లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ చేసేసి అసలు మేము ఎలాంటి ప్లానింగ్ చేసుకోలేదు. ఈవెన్ రూమ్ బుక్ చేసుకోలేదు. జస్ట్ ఇక్కడ ఒక మా అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాము. వాళ్ళు వెళ్ళారు అంటే కొంచెం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలా వెళ్ళిపోండి, ఇలా అంటే ఈ గోపురం ఉంటుంది, అందులో నుంచి వెళ్ళండి, ఇలా రూమ్స్ ఉంటాయి, బుక్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్ అన్నది నాకు ఇప్పటికీ రాదు, నాకు రాదు, మా హస్బెండ్కి రాదు, మాకు ఎలా బుక్ చేయాలి అన్నది. సో, ఇక్కడి నుంచి మేము యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళ్దామని ప్లాన్ చేసుకొని బయలుదేరాం. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 2:30 అయింది. మేము 11కి ఇంటి నుంచి అవుట్ అయిపోయాము. సో, 2:30 అయింది. బెంగళూరు నుంచి ఏంటి అంటే 4 to 5 అవర్స్ మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. జర్నీ అంతే ఉంటుంది, 4 to 5 అవర్స్. సో, మేము స్టార్ట్ అయిన తర్వాత రోడ్స్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించాయి, స్మూత్గా అనిపించాయి అనమాట. మేము అందరం కూడా లంచ్ చేసేసాము. ఆఫ్టర్ కృష్ణగిరి దాటి తిరువన్నమలై మాకు బోర్డు కనిపించింది, ఇంకా దగ్గరకు వస్తున్నాం అని అన్నప్పుడే మేము లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎలా అవుతుంది ఏంటి అంతా దేవుడి మీదే భారం వేసేసాము. ఈ వీడియో అయితే చూడండి. మేమైతే గిరి ప్రదక్షిణ 14 kilometers చేయగలిగామా లేదా అన్నది, మాకు దర్శనం ఎంతసేపు పట్టింది అనేది, ఇవన్నీ కూడా మాకు రూమ్స్ ఎలా బుక్ అయినాయి అంటే మేము మాకు ఎలా ఇచ్చారు అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది మేము ఉండాలనుకునే రూమ్స్ అకామిడేషన్ అనమాట. ఆలయం ఇది తిరువన్నమలై వాళ్ళ దేవస్థానం వాళ్ళదే ఈ అకామిడేషన్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగున్నది రూమ్స్ అన్నీ కూడా. మాకు జస్ట్ ఆలయం అనే దాంట్లో మీరు బుక్ చేసుకోండి అని చెప్పారు. బట్ మేము బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి మా హస్బెండ్ కార్ పార్క్ చేసి వచ్చే లోపల నాకు అన్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదా అడుగు అని చెప్పి అన్నారు. నేను ఇలా వెళ్ళి అడిగాను. మేము ఇలా బెంగళూరు నుంచి వచ్చాము, మాకు 2 పిల్లలు, మాకు రూమ్ కావాలండి అంటే, మేడం ఏసీ అయితే అవైలబుల్గా లేదు, అప్పటికే వర్షం పడునింది, సో చల్లగానే ఉంది కదా, సో మీకు ఒక రూమ్ ఇస్తాము అని చెప్పి 1000 రూపీస్ తీసుకున్నారు. ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్నారు. వాళ్ళే ఆధార్ కార్డ్ ఇస్తే మనం జెరాక్స్ తీసి పెట్టుకున్నారు అండ్ రూమ్ ఇచ్చేశారు. అండ్ మాకైతే ఈ హెచ్ బ్లాక్లో మాకు రూమ్ అలాట్ చేశారు. అంటే రూమ్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయంట.
కొంచెం ఫ్యూ రూమ్సే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అక్కడ వాళ్ళు మనకి వెస్ట్రన్ టాయిలెటా, ఇండియన్ టాయిలెట్ కావాలా అని కూడా అడుగుతున్నారు. ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము ఏసీయే ప్రిఫర్ చేసాము, జర్నీ చేసి వచ్చాం కదా అని చెప్పి. అండ్ అలానే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ కూడా చేయాలి కదా, మళ్ళీ నైట్ పిల్లలు స్ట్రెయిన్ అవ్వకూడదు అని చెప్పి. బట్ ఏసీ అవైలబుల్గా లేదు మేడం, ముందుగా బుక్ చేసుకోవాలి అన్నారు. అయినా వర్షం పడుతుంది కదా, బాగానే ఉంటుందిలే అని చెప్పి మేము నార్మల్ వితౌట్ ఏసీ రూమ్కే మేము వెళ్ళిపోయాం అనమాట. సో ఇదైతే మేము ఎంటర్ అవుతున్న ఇది హెచ్ బ్లాక్లో మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే ఇచ్చేసారు రూము. ఈ రూమ్లో ఇదే మాకు ఇచ్చిన అకామిడేషన్. ఈ రూము 1000 రూపీసే ఛార్జ్ చేశారు. ఇది బెడ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇద్దరికే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా బెడ్ కావాలి అని అనుకుంటే 500 పే చేస్తే ఇంకా ఎక్స్ట్రా బెడ్, పిల్లో అండ్ బెడ్షీట్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా 2 వాటర్ బాటిల్స్ అండ్ ఇలా టూత్ బ్రషెస్, పేస్ట్, ఒక కోమ్, ఒక చిన్న ఆయిల్ లాంటిది అండ్ పౌడర్ లాంటిది ఇచ్చారు. టీవీ కూడా ఉంది, ల్యాండ్లైన్ ఫోన్ ఉంది. అండ్ ఇక్కడ మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి కబోర్డ్ కూడా ఉంది. మన లగేజ్, క్లాత్స్, యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఫోన్ ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఫుల్గా ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, బాగా ఉన్నాయి. 4-5 ఉన్నాయి పాయింట్స్, ఛార్జింగ్ పాయింట్స్ అయితే. అండ్ ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి చాలా నీట్గా అనిపించింది. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్, అవి కూడా వెల్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అండ్ గ్రీజర్ ఉంది వేడి నీళ్ళకి. 24 hours మనకి వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ అరుణాచలేశ్వరుడి దయ వల్ల నాకు దర్శనం ఎలా అవుతుందో గిరి ప్రదక్షిణ చేయగలుగుతామా లేదా అని చాలా భయపడ్డాము. అండ్ మేము రీచ్ అయింది ఎగ్జాక్ట్ 4 o'clock కల్లా మేము రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అంటే మాకు దగ్గరికి వెళ్తుండగా మనకి రూట్స్ తెలియదు కదా, సో అక్కడ మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అంతా కూడా గూగుల్ మ్యాప్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు మేము వచ్చి ఫటాఫట్ మనీ రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే గిరి ప్రదక్షిణ యాక్చువల్లీ ఏంటంటే ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం పక్కనే ఈ ఆలయం, దేవస్థానం అనేది ఉంటుంది. సో ఈ ఈశాన్య లింగాన్ని ఫస్ట్ మేము దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మా గిరి ప్రదక్షిణ అయితే. ఫస్ట్ ఈ ఈశాన్య నేను ఇంటి దగ్గర నుంచే నేతిలో నానపెట్టిన 365 ఒత్తులు, ఉసిరికాయలు, మామూలు ఒత్తులు, పువ్వొత్తులు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను. ప్రసాదం కొంచెం లైక్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను ఇంటి దగ్గర నుంచే. అక్కడ అమ్ముతున్నారు, ప్రతి టెంపుల్స్ దగ్గర అమ్ముతున్నారు నెయ్యి దీపంతోనే. మనం ఆల్రెడీ కార్తీక మాసం చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఆల్రెడీ ఒత్తులు ఉంటాయి, నెయ్యి ఉంటుంది. నేను ఆల్రెడీ ఉంచుకొని ఉన్నాను. సో అందుకని మనం ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి నేను ఇక్కడ నుండి అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ పూజా సామాన్లు అంతా కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను సెపరేట్గా. దర్శనం ఇక్కడ నుంచి నాకు యాక్చువల్లీ వీడియోస్ తీయకూడదు అని తెలియదు దేవుడికి. నేను చూడలేదు ఆ బోర్డు. నేను దేవుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాను. మా పెద్దోడికి ఇచ్చాను ఫోన్. అయితే అక్కడ రాసి ఉందంట వీడియోస్, ఫొటోస్ అన్నీ అలౌడ్ లేదు అని చెప్పి. యాక్చువల్లీ అంతే కదా, దేవుడిని మనం దగ్గరికి వెళ్ళి చూడాలి అనేదే నా పాలసీ కూడా. సో ఈ ఫస్ట్ ఈశాన్య లింగానికి మాత్రమే మేము వీడియో తెలియకుండా తీసేసాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి అలానే దేవుణ్ణి దర్శనం చేసుకొని ఈశాన్య లింగానికి దర్శనం చేసుకొని మేము మా పూజని స్టార్ట్ చేసుకుంటూ మేము వెళ్ళాం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ 5 o'clockకి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. చాలామంది నడుస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ చేస్తే ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది. లైక్ ఏంటి అంటే ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికని నేను చెప్తున్నాను ఈ సజెషన్ అయితే. అండ్ ఈవినింగ్ 5 తర్వాత లేదా 4 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బాకీ డే టైంలో చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ చాలా ఎండ ఉండడం వల్ల కాళ్ళకి చెప్పులు వేసుకోము, సాక్స్ వేసుకుని నడవలేము ఎండలో.
సో అలా అనుకుంటే నేనైతే ఈవినింగ్ టైమ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ టైమ్సే నేనైతే ప్రిఫర్ చేస్తాను. అంటే అందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవినింగ్ ఏంటి అంటే కొంచెం రష్ కూడా ఉంటుంది. అందరూ ఆఫీసెస్ నుంచి వెళ్తారు, స్కూల్స్ వదులుతారు, ఇలా కూడా ఈ రష్ కూడా ఉంటుంది రోడ్స్ అన్నవి. బట్ పర్వాలేదు, ఈవినింగ్ అంటే కూల్గా ఉంటుంది, ఎవరు డిహైడ్రేట్ అవ్వకుండా అన్కాన్షియస్ అవ్వకుండా సేఫ్గా మన గిరి ప్రదక్షిణ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మధ్య మధ్యలో మనకి తినే స్టాల్స్ కానీ, చెరుకు రసం బళ్ళు కానీ, అన్నీ కొబ్బరి బొండాలు అన్నీ అమ్ముతున్నారు. మనం మధ్య మధ్యలో కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా కొంచెం మనం ఏమైనా తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చును. అలా ఏం అంటే దేవుడి కోసమే కదా మనం వెళ్తుంది. సో ఇలా మా మా జర్నీ అయితే ఇక్కడ దీపారాధన స్టార్ట్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దీపాలన్నీ వెలిగించేసి ఫస్ట్ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని, ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే ఇవన్నీ పందిర్లు వేస్తున్నారు, సున్నాలు కూడా వేస్తున్నారు. టెంపుల్స్ అన్నిటికీ ఫుల్గా మెయింటెనెన్స్ అవుతుంది. ఎందుకు అంటే ఈ November 21 నుంచి తమిళియన్స్కి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. సో అండ్ December 3 కార్తీక దీపోత్సవం జరుగుతుందన్నమాట. సో మనందరం కూడా ఇంటి ముందు అక్కడ దీపం పెట్టిన వెంటనే మనం కూడా ఇక్కడ ఇంటి ముందు దీపం పెట్టుకుంటాం కదా. సో ఆ కార్తీక దీపోత్సవం 3rd December జరుగుతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అని ప్లానింగ్ ఉన్నవాళ్ళు సో డేట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళండి. రష్ అయితే ఉంటుంది. మనకి ఇలా ఎక్కడికక్కడ మ్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఫస్ట్ ఏది దేని తర్వాత ఏది అనేది. అలాగే ట్రాఫిక్ పోలీసెస్ కానీ అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ కూడా చేస్తారు, హెల్ప్ చేస్తారు. అండ్ దారిలో ఇలా మనకి తిరువనమలై నామాలు కూడా పెడతారు. పర్ పర్సన్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు. చాలా అంటే డివోషనల్ అండ్ స్పిరిచువల్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు ఆ నామం పెడతారు కదా, చాలా అంటే అదొక తెలియని ఫీలింగ్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను, మా పిల్లలు, మా హస్బెండ్ నలుగురం పెట్టించుకున్నాం. నలుగురికి కలిపి 40 రూపీస్ ఇచ్చాము. సో ఎక్కడికక్కడే ఉంటూ ఉంటారు, ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా ఉంటారు. మా పిల్లలు కూడా నడవగలరా లేదా అనేది అనుకున్నాము. వాళ్ళైతే మేము నడుస్తామమ్మా అని అంటున్నారు. సో చూడాలి. ఇక్కడ బొట్లు పెట్టించుకున్న తర్వాత కొంచెం చెరుకు రసం అయితే తాగాం మేము. చెరుకు రసం తాగి ఇంకా మళ్ళీ వెళ్ళాం అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఈ మెయిన్ రాజగోపురంలో నుంచి కూడా మనం ఎంట్రన్స్ గుడికి మెయిన్ అరుణాచల స్వామిని చూడడానికి కూడా మనం వెళ్ళొచ్చును. చూడండి ఇక్కడ మా పిల్లలు, మా చిన్నోడికి ఏంటంటే ఎక్కడ వాడు నడవలేడేమో అని నేనైతే అనుకున్నాను. చాలా భయమేసింది నాకైతే. బట్ ఇలా వెళ్తూ ఉండగా మనకి ఆ అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటేనే చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడికక్కడ గోపురాలన్నీ కనిపిస్తూనే ఉంటాయి. చాలా హ్యాపీగా అండ్ ఇదొక డివోషనల్ మూమెంట్ అనమాట. ఇదే రాజగోపురం. మనం ఇప్పుడు అందులోకే వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడికక్కడ మనకు అమ్ముతున్నారు 365 ఒత్తులు అవన్నీ అమ్ముతున్నారు. సో మనం ఆల్రెడీ ఇంటి నుంచే తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్గా కొబ్బరికాయ కొట్టి, రాజగోపురం ఎదురుగా కొబ్బరికాయ కొట్టి మన పూజ మనమే చేసుకోవచ్చు చక్కగా. దీపాలన్నీ వెలిగించి ఆ పొగ వేడి నా మొహానికి తగులుతుంది. చాలా అవన్నీ అందరూ వెలిగిస్తున్నారు, అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. చాలామంది మనలాగే ఇంటి నుంచి తెచ్చుకున్నారు, కొంతమంది అక్కడే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొనుక్కొని కూడా వెలిగిస్తున్నారు. కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడు ఏ మాసంలో మనం వెళ్ళినా కూడా ఇలా దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈవెన్ మెయిన్ టెంపుల్ లోపల కూడా ఇలాంటిది ఒక టెంట్ వేసి మనకి ఒక షెడ్ లాంటిది అరేంజ్ చేసి ఉన్నారు. అక్కడ కూడా మనం దీపాలు వెలిగించుకోవచ్చు. నేనైతే అగరబత్తీలు, సాంబ్రాణి, హారతి కర్పూరం అన్నీ తీసుకొని వెళ్ళాను. సో ఇలా మనం దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి పూజ అది చేసుకొని దేవుడికి సమర్పించుకొని మనం ఇంకా నెక్స్ట్ ఇంద్రలింగం, వాయులింగం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి మనం వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి.
మేము వెళ్ళినప్పుడు కూడా చాలా రష్ ఉంది. మేము వెళ్ళింది ఈ మంత్‌లోనే బిఫోర్ సాటర్‌డే, సెకండ్ సాటర్‌డే వెళ్ళాము. బట్ రష్ కూడా అలానే ఉంది. మేము యాక్చువల్లీ దర్శనానికి కూడా మాకు ఎంత టైం పట్టింది అనేది నేను చెప్తాను కమింగ్ అప్ వీడియోలో. ఇదే రాజగోపురం. ఫుల్గా మెయింటెనెన్స్ అయితే అవుతుంది. ఎందుకు అంటే కార్తీక దీపోత్సవం ఉంది కదా, అన్ని టెంపుల్స్ దగ్గర ఈవెన్ ఈ 8 అష్టలింగాలు ఉంటాయి కదా, ఈ అష్టలింగాలు అన్నిటి దగ్గర కూడా మెయింటెనెన్స్ అవుతున్నాయి. అన్నిటికీ కూడా పెయింటింగ్స్ వేస్తున్నారు. పెయింటింగ్స్ వేసి అండ్ ఇంకా అక్కడ ఇంకేమైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ లాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఆలయం దగ్గర అకామిడేషన్ తీసుకొని అక్కడ ఉన్నాం కాబట్టి మేము అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ చేస్తాము. ఈశాన్యలింగాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ మేము లాస్ట్కి ఈశాన్యలింగం దగ్గరికే మేము వస్తాం అనమాట. యాక్చువల్గా కొంతమంది ఏంటి అంటే రాజగోపురం దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు. రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం అది వెలిగించి ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంద్రలింగానికి వెళ్తారు. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఈ ఈ ఇది ఏదైతే ఉందో ఇది లోపల మెయిన్ టెంపుల్ లోపల అనమాట. ఇది నేను బయట నుంచి అంటే మనం ఆ గుడి చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటాం కదా, సో అందుకోసం అని చెప్పి మనకు అన్ని గోపురాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనం ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ మేము నడుస్తున్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. నాకైతే టెన్షన్ వచ్చేసింది. అమ్మో ఏంటి ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది, మేము నడగలమా లేదా అని ఎంత భయపడ్డానంటే చూడండి, ఇదిగో వర్షం పడుతుంది. అండ్ నాకైతే అరుణాచలేశ్వర దయచేసి వర్షం మాత్రం ఈ మూమెంట్లో పడకూడదు అని దండం పెట్టుకున్నాను నిజంగా. బట్ కాసేపటికే వర్షం ఆగిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే అన్ని అష్టలింగాల దగ్గర కూడా అందరం మా తల్లి నలుగురం కూడా వెలిగించాము. దీపాలు వెలిగించి ఉసిరికాయలు కూడా పట్టుకెళ్ళాను కదా, ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకున్నాము. ఇదైతే నిజంగా ఒక బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. మేము సడన్గా ఆల్ ఆఫ్ ఎస్ సడన్గా మా మైండ్లోకి వచ్చింది. థర్స్డే ఫ్రైడే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది లాస్ట్ కుబేరలింగం పక్కన ఉంటుందన్నమాట. లాస్ట్ ఇంకా కుబేరలింగంకి ఆపోజిట్లో మనకి అంటే కొంచెం ముందుకు వస్తే ఈ మోక్ష మార్గం అన్నది కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గం ఫస్ట్ మా పిల్లలు మా హస్బెండ్ వెళ్తున్నప్పుడు నేనేమో లాస్ట్లో నేను వస్తున్నాను. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. అమ్మో ఎలా వెళ్ళగలరో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే నా వెనక ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ అంటున్నారు, నీ పోరాదే వెళ్ళు తీసుకో. అమ్మో నువ్వేంటమ్మా మీ ఆయన కోసం అంత టెన్షన్ పడిపోతున్నావు అని నన్ను అన్నారు. నాకైతే చాలా నవ్వు అనిపించింది. కానీ నేను వెళ్ళలేకపోయాను. మెయిన్గా నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అండ్ అయిపోయింది. మేమైతే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ యాక్చువల్లీ. మధ్యలో ఒక 4 లింగాస్, అష్టలింగాల్లో 4 లింగాలు చూసేసుకున్న తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత మేము ఆటో ఎక్కిపోయాము. ఇంకా మా పిల్లలు కూడా నడవలేకపోయారు, నేను కూడా నడవలేకపోయాను. సో అందుకని చెప్పి మేము ఇంకా ఆటో ఎక్కి, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆటో ఎక్కి మేమైతే బాకీ ఇవన్నీ ఫినిష్ చేసుకొని మేము ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నామో అక్కడికి వచ్చేసాము డిన్నర్ చేద్దామని చెప్పి. ఇక్కడ డిన్నర్ మనం డబ్బులతో కొనుక్కొని తినాల్సిందే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, ఇది సాటర్డే మార్నింగ్ 6:25 అయింది. మా హస్బెండ్ ముందే చెప్పారు మార్నింగ్ 6 o'clockకే మనం వెళ్ళిపోవాలి టెంపుల్ లోపలికి అని. బట్ లేడీస్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటికి నా జుట్టు ఆరలేదు, అయినా కూడా నేను పోనీ వేసేసుకున్నాను. సో ఇంక మా హస్బెండ్ మా పిల్లలు రెడీ అయిపోయి అక్కడ బయట వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం అని చెప్పి. నేనే లేట్. ఎందుకంటే మరి అన్నీ సర్దుకోవాలి, పిల్లలన్నీ ఎలా పడితే అలా పడేస్తారు. సో అన్నీ సర్దుకొని నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, 6:25 అయింది. అండ్ ఇక్కడ నుంచి మేము కార్ తీసుకెళ్ళినా కూడా టెంపుల్ దగ్గరికి కార్లో వెళ్ళడానికి లేదు, ఆటోలోనే వెళ్ళాలి. సో అందుకు మేము ఆటో ఎక్కి టెంపుల్కి అని చెప్పి మేము వెళ్తున్నాం. ఇదైతే మేము వెళ్ళింది అయితే అమ్మన్ గోపురం ద్వారా మేము వెళ్ళాం. ఇక్కడ హయ్యెస్ట్ టికెట్ ప్రైజే 50 రూపీస్. అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది. అండ్ ఇంకా మనకి 500-1000 రూపీస్ టికెట్స్ అలా ఏం లేవు, ఓన్లీ 50 రూపీస్ టికెట్. 50 రూపీస్ టికెట్లో నుంచి మేము వెళ్ళాము. వెళ్ళి కరెక్ట్ ఎగ్జాక్ట్ 6:25 మేము బయలుదేరాం కదా, 6:30 కల్లా మందిర్లోకి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా మందిర్ లోపల ఉండే అట్మాస్ఫియర్.
ఇంకా మేము ఏ బ్రేక్ఫాస్ట్ కానీ చాయ్ కానీ ఏమీ తీసుకోకుండా మేమైతే వచ్చాము. ఈ టెంపుల్‌లో దర్శనం చేసుకున్న తర్వాత 1 అవర్‌లో అయిపోతది అని చెప్పారు. మేము ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ ఆటో భయ్యా అన్నారు, 1 అవర్‌లో అయిపోతది సార్, మార్నింగ్ 6 కల్లా వెళ్ళండి, 1 అవర్‌లో అయిపోతది అని అన్నారు. అందుకని మేము ఏం బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా వచ్చాము. ఇక్కడ చూడండి మంకీస్ కూడా కూర్చొనున్నాయి. మాకు ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది అరుణాచలంలో. అండ్ ఇక్కడ ఇవన్నీ గోపురాలు. ఇది మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మా పాటలు చూడాలి, చాలా టైం పట్టేసింది మాకు. సాటర్డే అవ్వడం వల్ల, అంటే తిరువన్నమలైలో సాటర్డే, సండే అండ్ మండే ఈ 3 days చాలా రష్ ఉంటుందంట. దర్శనానికి చాలా టైం పడుతుందంట. అందుకు అంటే మేము మార్నింగ్ 6:30కి వెళ్ళినా కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే లైక్ విఐపీస్ వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ దట్ టు సెకండ్ సాటర్డే. ఆ రోజు సెకండ్ సాటర్డే ఏంటి అంటే ఆఫీసెస్ అన్నీ హాలిడేస్ ఉంటాయి కదా, సో వాళ్ళంతా కూడా రావడం అది జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నంది అయితే మెయిన్ అరుణాచలేశ్వరుడికి ఎదురుగా ఉండే నంది, మెయిన్ గర్భగుడిలో ఉండే నంది. అక్కడ మనకి ప్రసాదాలు కూడా ఇస్తారు, లైక్ మనం కొనుక్కోవాలి. ఫ్రీ ప్రసాదం ఏమి ఉండదు. పులిహోర 10 రూపీస్ అండ్ స్వీట్ పొంగల్ ఉంటుంది, అదేమో 15 రూపీస్. అండ్ మేము మా దర్శనం ఫినిష్ చేసుకొని, మాకైతే దర్శనానికి 2 hours టైం పట్టింది. 9:30కి మేము బయటకు వచ్చాం. అండ్ అలానే పార్వతీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మేమైతే మళ్ళీ మా అకామిడేషన్కి వచ్చేసాము. ఇక్కడైతే మార్నింగ్ 7:30 to 9:30 ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. మనం 1000 రూపీస్ రూమ్ కానీ బుక్ చేసుకున్నాం కదా, సో అక్కడి నుంచి కూడా ఎవరైనా టికెట్ తీసుకుంటే ఈ ఆలయంలో అకామిడేషన్ తీసుకుంటే కనుక 3 members ఫ్రీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పెడతారు. మాకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్గా 2 ఇడ్లీ, వడ, సెట్ దోశ అండ్ సేమియా ఉప్మా, పొంగల్, ఇంకా చట్నీ, సాంబార్స్, పిల్లలకి పాలు అండ్ టీ కూడా అవైలబుల్గా ఇచ్చారు మాకైతే. సో ఇవి మా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన వెంటనే యాక్చువల్లీ కంచి వెళ్దామని చెప్పి కంచి వెళ్ళాం శారీస్కి. నేను ఏ శారీస్ కొనుక్కోకుండా తిరిగి మేమైతే బెంగళూరుకి వచ్చేసామన్నమాట. బెంగళూరు రిటర్న్ అయిపోయాము. కంచి నుంచి కంచీవరం వెళ్ళాం యాక్చువల్లీ శారీస్ కొనుక్కుందామని చెప్పి. బట్ నాకు అంటే నచ్చినాయి, బట్ ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ పడుకుని పోయారు. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీ అయిపోయింది. సో ఇక్కడ ఇది కనిపించగానే కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసి అండ్ ఇంకా నియర్ బై వచ్చేసాము. బెంగళూరు ఎంటర్ అవ్వగానే కొంచెం ట్రాఫిక్ అయితే చాలా ఉన్నింది. సో ఇది మా బెంగళూరు టు అరుణాచలం అండ్ తిరిగి అరుణాచలం టు కంచి టు బెంగళూరు జర్నీ అయితే. హోప్ మీ అందరికీ కూడా మా అరుణాచలం జర్నీ నచ్చింది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.